వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, దసరా పండుగ అసలు ఏ విధంగా జరుపుకుంటాము, ఆ రోజు పెట్టుకోవాల్సిన నైవేద్యాలు ఏంటి, పూజా విధానం ఒకసారి మాట్లాడుకుందామండి. దసరా 10 రోజుల పూజ, 9 రోజులు అవతారాలు అలంకారాలు చేస్తాం. 10వ నాడు రాజరాజేశ్వరి దేవిని అపరాజిత పూజ చేసుకుంటాం. ఏది కుదిరితే అది నైవేద్యం. ఆ నైవేద్యాలకు లెక్కలున్నాయి. ఈరోజు ఈ రంగు వస్త్రం సమర్పించాలి, ఈరోజు ఈ నైవేద్యం సమర్పించాలి, నియమాలు ఉన్నాయి. ఈ నియమాల్లో చాలా వేరియేషన్స్ కనపడతాయి జయ. ఇప్పుడు విజయవాడకి వెళ్ళామనుకో, కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఒక రకం, మన హైదరాబాద్లో పెద్దమ్మ గుడికి వెళ్ళామనుకో ఇక్కడ ఇంకో రకం. ఇక్కడ నైవేద్యం వేరు, అక్కడ నైవేద్యం వేరు. శ్రీకాకుళం వైపు వెళ్ళామనుకో మనం ఆంధ్రలో, వాళ్ళు ఒక రకంగా చేస్తారు. వాళ్ళకి గాయత్రికి గులాబీ రంగు, సరస్వతికి తెలుపు, ఇవేవో నియమాలు. సాధారణ నియమాలు ఏంటంటే అమ్మవారికి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు 4 రకాల వస్త్రాల సమర్పణ. 4లో 3 రకాల భోజనాలు ఏమిటి? పసుపుగా ఉండే పులిహోరలు, తెల్లగా ఉండే పెరుగన్నం కానీ దత్తోజనం కానీ, కాస్త బంగారపు రంగుకి కాస్త అటు ఇటుగా దగ్గరగా అంటే మనం బెల్లం మీద డిపెండ్ అయ్యే పాయసం. ఈ 3 అంతే కదా. ఎక్కడైనా ఇదే, కొంచెం వేరియేషన్స్. ఒకరోజు ఏం చేస్తాము, చక్కెర పొంగల్ చేస్తారు, ఒకరోజు రవ కేసరి చేస్తాము, ఇంకొక రోజు పూర్ణం బూరెలు చేస్తాము. శక్తిని బట్టి కదా. అంతే కదండి. మన శక్తిని బట్టి, మన అవకాశాన్ని బట్టి, ఎక్కడెక్కడ ఏ ఏ ఊళ్ళల్లో ఎవరెవరి ఇళ్లలో ఏమేమి చేసుకుంటారో అవన్నీ యథేచ్ఛగా చేసుకోవచ్చు. సాధారణ నియమం ఏంటంటే దీపారాధన, ధూపం సమర్పించడం, పుష్పాలంకరణ, నైవేద్యం. ఈ నైవేద్యానికి పండు ఫలమే దొరికితే పళ్ళు ఫలాలే పెట్టుకోవచ్చు. మళ్ళీ సీతాఫలాలు అవి పెట్టకూడదు. సీతాఫలాలు పనికిరావు, అవి పెట్టకూడదు. బహుబీజ ఫలాలు, పుచ్చకాయలు అవి కూడా పెట్టరు. పుచ్చకాయలు, బొప్పాస పళ్ళు అవన్నీ నివేదనకి పనికొచ్చేవి కాదు. సాధారణంగా పెట్టేవి సులువుగా దొరికే అరటిపళ్ళు, ఈ కాలంలో విరివిగా దొరికే బత్తాయిలు, కమలాలు లాంటివి. ఇంకేం దొరుకుతున్నాయి? ఇప్పుడు యాపిల్స్ కాస్త కనిపిస్తుంటాయి. యాపిల్స్ కాయలు కూడా పనికిరావని మొన్ననే ఒకళ్ళు చెప్పారు. యాపిల్స్ కాయ, పల్లెటూళ్ళల్లో ఏమంటారు? యాపిల్స్ కాయ అంటారు. అవి కూడా పనికిరావు. అరటిపళ్ళు చక్కగా పనికొస్తాయి. కొబ్బరికాయ చక్కటి నివేదన. కొబ్బరికాయలు పెట్టుకోవచ్చు. కొబ్బరికాయ కొట్టడం, ఆ తీర్థాన్ని పక్కకు పెట్టి, కొబ్బరికాయలో నీరు కళ్ళుతో సమానమని శాస్త్రం. అది నివేదనకి పనికిరాదు. నీళ్ళు తీసేస్తారు. నీళ్లు తీసేసి కొబ్బరికాయ ముక్కలు 2, పక్షాలు 2 నివేదన చేస్తాము. ఆ నీళ్లు మనం తాగుతాం కదా రమ్మగారు. కొబ్బరి నీళ్ళు తాగు నువ్వు. దేవుడికి కొట్టిన కాయ. దేవుడికి కొట్టిన కాయ అంటే వాటిని మనకి తెలియక, శాస్త్రం కదా నువ్వు అడిగింది. శాస్త్రం ప్రకారం కొబ్బరి నీళ్లు నివేదనకి పనికిరావు. కొబ్బరి నీళ్ళు దేనికి పనికొస్తాయి? అభిషేకానికి పనికొస్తాయి. ఓహో. నారికేళ్ల జలం, అంటుకోని జలం, ఎవరు ముట్టుకోరు కదా, ఆ నీరు అభిషేకానికి పనికొస్తుంది. అభిషేకం చేసిన తీర్థం, అది మనం తీర్థంగా పుచ్చుకోవడానికి పనికొస్తుంది. మనం అభిషేక తీర్థాన్ని, కొబ్బరికాయ కొట్టిన నీళ్ళని రెండింటిని సమానం అనుకుంటూ ఉంటాం సాధారణ ప్రజ. మనం మామూలుగా మనం ఏమనుకుంటాం, స్వామికి కొబ్బరికాయని నివేదించుకొని ఆ నీళ్లు సాధారణంగా ఎవరో ఒకరు తాగుతాం. ఆ తీర్థాన్ని ఎప్పుడు ఇస్తారు గమనించండి. దీన్ని సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాము, అయ్యవారు తీర్థం ఇస్తుంటారు. ఆ తీర్థం ఎందుకు ఇస్తారంటే సత్యనారాయణ స్వామికి అభిషేకం చేసినప్పుడు పంచామృతాలతో పాటు కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేస్తారు. ఆ కొబ్బరి నీళ్లు అభిషేక జలం అవడం వల్ల తీర్థంగా మారినాయి. కొబ్బరి నీళ్లు తీర్థం కాదది, అభిషేక తీర్థం. ఆ తేడా ఉంది. కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు, విరివిగా చక్కగా దొరికేస్తాయి. కాబట్టి వీటిలలో ఏదైనా చేయొచ్చు. సులువు నివేదన, తేలికగా ప్రతిరోజు చేసుకోగలిగేది అన్న నివేదన. అన్నం మనం ఎవరు వండుకున్నా అన్నం, 1 గ్లాస్ బియ్యం, 1/4 గ్లాస్, 1/2 గ్లాస్ బియ్యం వండుతారు ఖచ్చితంగా. ఆ మాత్రం అన్నం కావాలా? ఆ అంత మాత్రపు బియ్యంలో అంత పెసరపప్పు, ఒక చిటికెడు ఉప్పు వేస్తే పులగంగా తయారవుతుంది. అది పులగ నివేదన అత్యద్భుతమైన నివేదనగా చెప్తారు. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు పులగం నియమంగా అన్నిటితో పాటు పులగం కూడా పెట్టుకోవచ్చు. ఏవీ లేకపోతే పులగమే పెట్టుకోవచ్చు. పులగము మహానివేదన, అమ్మవారికి అత్యంత ప్రీతి. కష్టసాధ్యమైన సంగతి కాదు, సులువు. మనం నివేదన చేసేటప్పుడు, ఆరగింపు చేసేటప్పుడు ఏం చేస్తాం, ఒక చెంచాడు నెయ్యి వేసి, ఒక చిన్న స్పూన్ నెయ్యి వేసి, ఒక చిన్న బెల్లం ముక్క పెడితే
పూర్తి స్థాయి ఆహారాన్ని నివేదన చేసిన ఫలితం లభిస్తుంది. ఇది ప్రత్యేక నివేదన ప్రతిరోజు చేసుకోవచ్చు. మనం అన్నం బదులు పులగమే వండుకుంటాం అంతే. ఒట్టి అన్నం నివేదన పనికిరాదు. ఎప్పుడు ఒట్టి అన్నం నివేదన ఏంటంటే ఆధరువు లేదు, అందులో పప్పు గిప్పు లేదు. తెల్లటి అన్నం పెట్టామనుకుందాం నివేదనకి, అప్పుడు ఏం చేయాలి, మనం కూర పప్పు ఏదైనా చేసి 2-3 పదార్థాలు కలిపి అప్పుడు మనం వడ్డన చేసినట్టుగా నివేదన చేసుకోవాలి. ఇప్పుడు ఈ పులగానికి ఆ పరిస్థితి ఉండదు. మనం పప్పు వేసేసాము, ఉప్పు కూడా వేసాం అంతే. ఓకే. పులగం చక్కగా పెట్టడము, నెయ్యి వేసి కాస్త బెల్లం ముక్క పెట్టి నివేదన చేయటం. విధిగా ప్రతిరోజు పానకము వడపప్పు నివేదన చేసుకోవచ్చు. పులిహోర ఎన్ని రకాలనే పులిహోర. మనకి లలితా సహస్రం చదివితే అమ్మవారికి పాయసము, పులిహోర, దద్దోజనము, తర్వాత ఏమో ముద్గదనం అంటే అదే కట్టె పొంగలి, ఇవన్నీ ఇష్టము అని నామాల్లోనే కనపడుతుంది. పాయసాన్న ప్రియ అని చెప్తారు. ముద్గౌదనాసక్త చిత్త, దధ్యన్నాసక్త హృదయ అని ఇలా ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క పదము, ఒక్కొక్క వంటకంతో పాటు ఆమెకు అవి ఇష్టము అనేది స్పష్టంగా చెప్పబడింది అమ్మవారికి. ఈ 4-5 అన్న ప్రసాదాలని మనం నివేదనగా చేసుకోవచ్చు. ఏ రోజు ఏది కుదిరితే అది. దీంతో పాటు తీయగా మనం సాధారణంగా చేసేది రవ కేసరి, గోధుమ రవ్వతో పంచదార కలిపి చేసే నివేదన. సత్యనారాయణ స్వామి ప్రసాదం అనుకుంటామా, అది నివేదన చేస్తాము. తర్వాత గారెలు, అప్పాలు, తర్వాత ఏమో పూర్ణం బూరెలు, ఇవి విధిగా చేసేవి. చివరి రోజుల్లో ఎక్కువగా చేస్తారు. మొదట దసరా అన్ని రోజులు మనం అన్న నివేదనలు ప్రసాదాలు పెట్టలేకపోతాం అనుకో. మొదటి రోజుల్లో చేసుకోవటం మనం మూలా నక్షత్రం నుంచి కొంచెం ప్రత్యేకంగా చేస్తాం. మూలా నక్షత్రం నాడు సరస్వతి పూజ విద్యార్థులకి మంచిది. పుస్తకాలు అమ్మవారి దగ్గర పెట్టుకుని, పెద్ద అమ్మవారి పీఠం లేదు మన దగ్గర, ఊరికే ఒక అమ్మవారి పటం పెట్టుకున్నాం. ఆ స్థానమే, ఆ ప్లేసే పవిత్రమైనది. అక్కడే పిల్లల పుస్తకాలు పెట్టడం, ఒక స్వస్తిక్ కానీ ఓంకారం కానీ ఆ పుస్తకాల మీద రాయటం, సరస్వతి వరప్రసాదం లభించాలని దండం పెట్టుకోవటం, పిల్లలకి ఏదైనా చిన్న చిన్న ప్రార్థనా శ్లోకాలు నేర్పించి ఆ శ్లోకం చెప్పించడం మూలా నక్షత్రం నాడు. ఆ రోజు తెల్లటి పెరుగన్నం కానీ కొబ్బరన్నం కానీ నివేదన చేస్తాం. కొబ్బరన్నం, కొబ్బరి పాలు పోసి కొంచెం కొబ్బరి కోరి తిరగమాత పెట్టుకుని కొబ్బరన్నం చేసుకోవచ్చు. లేదా పెరుగు అన్నం, నిలవబడిన పెరుగు కాకుండా పొద్దుటికి తోడుకున్న పెరుగుతోటి తెల్లటి పెరుగన్నాన్ని కూడా సరస్వతీదేవికి నివేదన చేయొచ్చు. ఈ నైవేద్యం పెట్టుకుంటాము. అక్కడి నుంచి మొదలు పెడితే సప్తమి, అష్టమి, నవమి వరుసగా వచ్చేస్తాయి కదా. ఈ సప్తమి నాడు చేసినా చేయకపోయినా అష్టమి నవములు 2 విశేషమైన పూజ చేసుకుంటాం మనం. ఈసారి అష్టమి నవములు కలిసి ఒకరోజే వచ్చినాయి, శనివారం నాడే. అందుకని చాలా దేవాలయాల్లో పొద్దున దుర్గాష్టమి, సాయంకాలం మహర్నవమి జరుపుతారంటే పొద్దున దుర్గా అవతారము, సాయంకాలము మహాకాళి అవతారము వేస్తారు, మహిషాసుర మర్దిని అవతారము వేసేస్తారు. ఆ 2 రోజులకి దుర్గకేమో రవకేసరిను పూర్ణం బూరెలు చేసుకుంటాం. మహర్నవమికేమో గారెలు చేస్తారు. మహర్నవమి లెక్క ఏంటంటే అమ్మవారికి మాంసాన్నం ఇవ్వాలని ఒక విధేట. అయితే మనం సాధారణంగా పూజల్లో ఎవ్వరు మాంసాహారం తినేవాళ్ళు కూడా, వెజిటేరియన్స్ కాకపోయినా కూడా పూజ అనగానే ఇంకా మాంసం ముట్టుకోకూడదు అనుకుంటారు కదా. అయితే ఈ వెజిటేరియన్ ఆహారంలో మామూలు మనం తినే పప్పులు వాట్లలో మాంసానికి సమానమైన శక్తి కలిగింది మినుము. అందుకని మినపగారెల్ని సమర్పిస్తారు. గారెలు చేయటం బాగా పచ్చిమిరపకాయలు, అల్లం వేసి ఘాటుగా మిరియాలు కూడా వేస్తారు. మిరియాలు కూడా అసలు కొన్ని చోట్ల మిరియం గారె, దాని పేరే అది, మిరియం గారెనే చేస్తారు. ఎక్కువ మిరియాల పొడి వేస్తారనమాట. అది నివేదన చేయటము. దాంతోపాటు పెరుగు గారెలు చేస్తాం కదా, మామూలు గారెలు, పెరుగు గారెలు కూడా చేసి మహర్నవమి నాడు నివేదన చేయటం. ఏమీ సాగలేదు, మనకు శక్తే లేదు, ఆఫీస్ ఉంది, మనం కూడా వచ్చేస్తున్నాం, చేయలేము, రోజు పళ్ళే పెట్టుకోండి నైవేద్యం. చివరి రోజున 10వ రోజున చేయగలిగినంత ఆహారం. ప్రధానమైనది ఏంటంటే ఈ రోజుల్లో ప్రసాద వినిమయం ఎంతవరకు అవుతుందో మనకు తెలియదు లేదు కదండి. ప్రసాదం ఖర్చు అయ్యే అవకాశం లేదు. మనం ఎవరింటికి వెళ్ళము, మన ఇంటికి ఎవరూ రారు. చాలా ఇళ్లలో పని వాళ్ళు కూడా లేరు. ఇంత వండేస్తే అదంతా ఖర్చు పెట్టద్దు. ఇదివరకు అట్లాగా ఈ ఊళ్ళో వెళ్ళే వాళ్ళు మనకు దొరికి ఎవరికైనా అన్నం పెట్టే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. వినిమయం అవుతుందా, ప్రసాద వినియోగం అయ్యే అవకాశం చూసుకుని చక్కగా అన్ని రకాల అన్నాలు కూడా నివేదన చేయొచ్చు. 5 రకాల అన్నాలు, 5 అంటే చిత్రాన్నాలు, 5 రకాల భక్ష్యాలు చేస్తారు 10వ రోజు. 5 రకాల అన్నాలంటే పాయసం, పులిహోర, దద్దోజనం, కట్టె పొంగలి, చక్కెర పొంగలి. లేదా పాయసం చేసాం కదా అని అనుకుంటే కొబ్బరి అన్నం చేసుకోవచ్చు. ఈ 5 చిత్రాన్నాలు.
ఇవి 5. ఇవి కాకుండా గారెలు బూరెలు మనం ఎప్పుడు చేసేవి అవి 2 మనకు తెలిసిందే. అప్పాలు, తర్వాత పొంగు బూరెలు అని చేస్తారు. పొంగు బూరెలు అంటే ఇప్పుడు బూరెల పిండి పైన తోపు పిండి మనం వాడుకుంటాం. ఏం చేస్తాం, బియ్యము మినపప్పు కలిపి రుపుతామా, ఆ పిండిని కొంచెం పక్కకి తీసుకుని ఇంకో చారెడు బియ్య పిండి కలుపుకోవాలి. ఆ తోపులో కాస్త జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసి వాటిని పునుకుల్లాగా వేస్తారు. ఇవి చేసి వీటితో పాటు 5వది పూరీలు. గోధుమ పిండి ఒత్తేసి పూరీలు చేసేసి పూరీలు. ఈ 5 భక్ష్యాలు, 5 రకాలు. ఇక దీంతో పాటు నీకు సొజ్జప్పాలు అలవాటు, మీ ఊళ్ళల్లో సొజ్జప్పాలు చేసుకోవచ్చు. అంటే రవ కేసరిని మనం పూరీలో పెడతాం కదా, స్వీట్ పూరీ అంటారు, అది చేయొచ్చు. బొబ్బట్లు చేసే అలవాటు ఉన్న వాళ్ళు బొబ్బట్లు చేస్తారు. మనం ఎలా చేసినా సరే 5 చిత్రాన్నాలు, 5 భక్ష్యాలు, మొత్తం 10 పదార్థాలు మన అలవాట్లను బట్టి, మన పద్ధతులను బట్టి. వీటిలలో ఏదో ఒకటే చేయగలవు, మహత్తరంగా చేసుకో, మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. అత్యంత శ్రద్ధగా చేయవలసింది ఏంటంటే, ఈ రోజులు అమ్మవారివి, ఆమెకి ప్రీతి కలిగేలాగా సత్ప్రవర్తనని కలిగి ఉంటామనే ఒక దృష్టి, స్త్రీని గౌరవిస్తామనే ఒక ఆలోచన. స్త్రీని అంటే ఇప్పుడు పురుషులకైనా స్త్రీలను గౌరవించే అవసరం మనకొద్దు. మన సాటి స్త్రీని గౌరవించాలి కదా. మనం సాటి స్త్రీని అంటే మన కోడళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, మన ఆడపిల్లల్ని వాళ్ళ మనసెరిగి ప్రవర్తించాలి, భర్తలు భార్యలతో బాగుండాలి, భార్యలు తమ తాలూకు సంతానంతో, తోడికోడళ్లతోటి, అత్తగారు ఆడపడుచులతోటి వీళ్ళు కూడా మనలాంటి వాళ్ళేననే ఇంగితం కలిగి ఉండాలి. స్త్రీని గౌరవించండి అంటే ఒట్టిగా మగవాళ్ళకే చెప్తున్నానని మాత్రం భావించద్దమ్మా శత విధాల. ఇది మనం కూడా మనని మనం గౌరవించుకోవాలి, మనలాంటి వాళ్ళని గౌరవించడం తెలుసుకోవాలి. ఇప్పుడు అమ్మవారి పూజ చేసేది ఏంటంటే మన శక్తిని మనం ఉద్ధరించుకోవటం, మనలో ఉన్న శక్తిని మరింత పెంపొందించుకోవటం. దానికోసమే నువ్వు నివేదన బోల్డని చేసావు, అమ్మవారు తింటుందేమిటి, అవన్నీ కావాలి ఆవిడికి, అక్కర్లేదు. నువ్వు ఎంత భక్తిగా ఉన్నావు, ఎంత శ్రద్ధగా ఉన్నావు అనేది చూడడానికే. అంతే, సూక్ష్మాంశంలో గ్రహిస్తారు భగవంతుడు. ఎవరైనా సరే వాళ్ళు ఏం తీసుకుంటారు, నువ్వు 10 పదార్థాలు చేసి పెడితే 10 10 సార్లు గుప్పెళ్ళు పెట్టి నోట్లో పెట్టుకోదు కదా. సూక్ష్మంలోనే ఆవిడ తీసుకుంటుంది, అది నీకు మోక్షాన్ని ఇస్తుంది. స్థూల రూపంలో మనమే గ్రహిస్తాం కదా, పదార్థం అంతా అక్కడే ఉంటుంది. దాంట్లో నుంచి నీ శ్రద్ధని, నీ భక్తిని, దాన్ని అమ్మవారు స్వీకరిస్తుంది. ఈ శ్రద్ధాభక్తులతోటి చక్కగా చేతనైనంత ప్రసాదం చేసుకోండి, కలిగినంత పూజ చేసుకోండి, ఎంత చేయగలిగితే అంత. ఏది చేయకపోతే త్రికరణ శుద్ధిగా అమ్మకి భక్తిగా నమస్కారం చేసుకోండి. నమస్కారం తప్పిస్తే ఇంకా ఏది అక్కర్లేదు, అది చాలా పెద్ద విషయం. దాని తర్వాత మిగిలినవన్నీ మీకు చేతొచ్చినవి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బయటకు వెళ్లకుండా, మీరు మొదట్లోనే చెప్పారు ఎవరింటికి మనం వెళ్ళటానికి లేదు, ఎవరు రావటానికి లేదు. ఆ నియమాన్ని అయితే మరికొన్ని రోజులు పాటించాల్సిన అవసరం అయితే ఉంది. పాటిస్తే అప్పుడు ఈ పరిస్థితి నుంచి మనం కొంచెం దాటుకునే అవకాశం వస్తుంది. అవును రమ్మగారు. అవును. ఓకే రమ్మగారు. ఓకే జయ, నమస్తే. నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.